హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో కాంపోస్ట్ చేసుకున్నాం కదండి. 7 డేస్ తర్వాత విత్తనం పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఈరోజు విత్తనం పెట్టుకుందామండి. చాలామంది డౌట్స్ అడిగారు కామెంట్ బాక్స్లో. ఈరోజు అవన్నీ కూడా క్లారిఫై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాంపోస్ట్ని కిందికి పైకి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తము కిందికి పైకి మిక్స్ చేయండి. అది వచ్చి కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ మనం వేసాం కదా, అదంతా కూడా కిచెన్ వేస్ట్ అంతా కూడా బ్లాక్గా రెడీ అయిపోయిందండి. మనకి పైన ఉండే ఆకులు వచ్చి మొన్న పడిన ఆకులండి. మనం మిక్స్ చేసిన ఎండుటాకులు కిచెన్ వేస్ట్ మొత్తం కూడా మట్టిలాగా తయారైపోయింది. అది కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్క అండి. అది చూపిస్తాను మీకు ఏ మొక్క వచ్చిందనేసి అని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తము కలిసే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు రెడీ చేసిన దానిపైన 1 ఇంచ్ మందంతో సాయిల్ అనేది వేసుకోండి. ఇది వచ్చి వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయకి ఏర్లు వచ్చి ఈ విధంగా మొక్క వచ్చింది. అంటే కిచెన్ వేస్ట్లో నుంచి పచ్చిది వేస్తే విత్తనం కులిపోతుంది కదండి, పచ్చి దాంట్లో వేస్తే అనేసి అంటారు చాలామంది. విత్తనం ఏం కుల్లదండి. ఈ విధంగా చక్కగా మనకి మొలకలు అనేది వస్తుంది. అందుకనేసి మనము 7 డేస్ అనేది టైం పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇది చూడండి, ఇంకా చక్కగా చాలా బాగా వచ్చింది ఏర్లు అనేది. మట్టి ఇప్పుడు కొంచెము పొడి పొడిగా ఉంటుంది కదండి, లూజ్గా కాంపోస్ట్ రెడీ అవుతూ. కాబట్టి ఏర్లు అనేది చాలా క్విక్గా ఫామ్ అయ్యి వాటికి కావాల్సినట్టుగా మొత్తము ఏరియేషన్ బాగా జరుగుతుందండి రూట్స్కి. అప్పుడు మొక్క ఎదుగుదల కూడా చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మందంతో మట్టి వేసేసుకోండి. మట్టి వేసిన తర్వాత సీడ్స్ అనేవి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను నా దగ్గర ఇప్పుడు రెడీ చేసి ఉన్న కంపోస్ట్నే వాడుతున్నాను. మీ దగ్గర కంపోస్ట్ లేకపోతే సాయిల్ వాడండి, ఏమీ అవ్వదు. సాయిల్ వేసిన తర్వాత మనము విత్తనాలు పెట్టుకుందాము. నేను బీర విత్తనాలు పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఏ విత్తనం ఉంటే మీరు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో విత్తనాలు అవే పెట్టుకోండి. ఇంకొకటండి, ఇప్పుడు మనము నారు పోసుకునే విత్తనాలు మాత్రం దీంట్లో పెట్టకండి. డైరెక్ట్గా ఇప్పుడు బీరకాయ కానీ బెండకాయ కానీ ఇలాంటివి, చుక్కడికాయ విత్తనాలు కానీ ఇలాంటివి పెట్టుకోండి. నారు పోసుకునేటట్టుగా అయితే మనము వేరే విధంగా చేసుకుందాము. అది కూడా తప్పకుండా ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా 1 ఇంచ్ లేయర్ 1 ఇంచ్ మందంతో మనము మట్టి వేసుకున్న తర్వాత విత్తనాలు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 విత్తనాలు పెట్టుకుంటున్నాను. దీంట్లో హెల్తీగా ఉండేటివి ఉంచేసి వీక్గా ఉన్న వచ్చి తీసేస్తానండి. అందుకనే 3 పెట్టుకుంటున్నాను నేను. ఓకే అండి, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదండి. మనం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కోడిగుడ్లు మేము తినమండి, కోడిగుడ్డు బదులు ఏమైనా వాడచ్చా అనేసి అడుగుతున్నారు. మీరు టీ పౌడర్ కానీ లేదంటే అరటిపండు తొక్కులు కానీ ఆరెంజ్ తొక్కులు కానీ ఏవైనా సరే వాడచ్చండి. నేను ఇంతకుముందు తీసిన వెల్లుల్లి మొక్క కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను, ఒక పక్కగా పెడుతున్నానండి. ఇంకొకటి, ఇంతకుముందు నేను చేసిన కంపోస్ట్ వీడియోలో కౌడంగు ప్లస్ కంపోస్ట్ అనేసి అని ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో వచ్చి పేడ బదులు ఇంకేమైనా వాడచ్చా అనేసి అడుగుతున్నారు. పేడ నీళ్ళు బదులు వాడచ్చండి. మనము బియ్యం కడిగే నీళ్ళు కానీ లేదంటే బియ్యం పప్పు కడిగిన నీళ్ళు కానీ ఇవి వాడచ్చు. లేదంటే టీ డికాషన్ వడపోసిన తర్వాత టీ డికాషన్ కూడా మనం వాడచ్చండి. కంపోస్టు క్విక్గానే తయారవుతుంది మనకి. ఇంకోటి వచ్చి మునగ కొమ్మ కూడా ఎలా పెట్టుకున్నారో అని చాలామంది అడుగుతున్నారు. అది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మునగ కొమ్మ లేదండి, ఏదో ఒక కొమ్మ మీకు చూపిస్తాను ఇప్పుడు. కాకపోతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత సన్నగా ఉండేది తీసుకోవద్దండి, కొంచెం మీడియం సైజు ఉండేటట్టు చూడండి. మరీ లావు కాదు, మరీ సన్నం కాదు. ఫస్ట్ మనము నైఫ్ని స్టెరిలైజ్ చేసుకోవాలండి. కొంచెం వేడి చూపించి స్టెరిలైజ్ చేసుకోవాలి. చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పైన చెక్కు తీసుకోండి. సన్నగా చెక్కు తీసిన తర్వాత మనం ఎంతవరకు అయితే చెక్కు తీసామో
అంతవరకు మామూలు నార్మల్ సాయిల్లో పెట్టండి. కంపోస్ట్ మిక్స్ చేసింది కానీ కిచెన్ వేస్ట్ మిక్స్ చేసింది కానీ పెట్టద్దండి. పెట్టిన తర్వాత మనకి 1 వీక్ 10 డేస్ కల్లా మనకి చిగురు అనేది వస్తుంది. చూస్తున్నారు కదండి. మనము ఇప్పుడు నేను వాటర్ వచ్చేసి రైస్ వాటర్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇదే నేను డైలీ ఇస్తూ ఉంటానండి మొక్కలకి. 2-3 మొక్కలకి నాకు వచ్చే వాటర్ని బట్టి రైస్ కడిగినప్పుడు కానీ పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ కానీ మొక్కలకి ఇస్తూ ఉంటాను నేను. ఇది మీకు పోయిన వీక్ నేను చూపించాను కదండి, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ వస్తున్నాయి అని చెప్పేసి పెద్దగా అయింది కొంచెం పండు అనేది. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇదిగోండి, ఇదే మనకి చూపించిన మునగ కొమ్మ అండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినంత లావు ఉంటే సరిపోతుంది. మరీ లావు కాదు, మరీ సన్నం కాదు. నేను పెట్టిన 7-10 డేస్ కల్లా నాకు చిగురు వచ్చేసిందండి. నేను మామూలు నార్మల్ సాయిల్లోనే పెట్టాను, ఏది కానీ మిక్స్ చేయలేదు నేను. ఇప్పుడు ఉన్న స్టేజ్లో అయితే వాటికి ఏర్లు అనేది ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి వేర్లు మనము కిచెన్ వేస్ట్ అనేది కొంచెము దూరంగా వేసుకోవచ్చు. ఇవి వచ్చి పిడకలండి. పిడకలంటే నేను ద్రవజీవామృతం ఘనజీవామృతం చేసుకున్నానండి. ఇది పోయిన సమ్మర్లో చేసుకున్నాను, నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 1 ఇయర్ అంతా వాడచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకునేసి నేను వాటర్ పోసి ఓవర్ నైట్ కానీ ఒక 2 డేస్ కానీ అలా ఉంచేస్తానండి. నానిన తర్వాత ఆ వాటర్ అనేది మనము కాంపోస్ట్లో వేసుకోవచ్చు. కంపోస్ట్లో అలాగే ఇంకా ఇది బాగా నానిన తర్వాత ఇది ఉంటుంది కదండి పిడకలవి, అవి వచ్చి చెట్టు మొదల్లో వేస్తానండి. మొదలు అంటే మరి చెట్టు దగ్గరగా కాదు, కొంచెం మొక్కకి కొంచెం దూరంగా వేసుకుంటాను. ఈ విధంగా చేసుకోవచ్చండి. మనము ద్రవజీవామృతం అయితే రెడీ చేసిన తర్వాత 10 డేస్ కల్లా వాడేసుకోవాలి రెడీ అయిన తర్వాత. అదే ఘనజీవామృతం అనుకోండి 1 ఇయర్ వరకు మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఈ విధంగా ఫుల్గా మునిగిన తర్వాత అవి పిడకలు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక సైడ్కి ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఓవర్ నైట్ తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది మనం మొక్కలకి పోసుకోవచ్చు, అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు అండి. ఏమీ అవ్వదు మొక్కలకి. అంటే కొంచెం వాటరు మిక్స్ చేసుకొని చేసుకోవాలి. ఇది వచ్చి నేను బియ్యం కడిగిన వాటర్ అండి. బియ్యము పప్పు కూరగాయలు ఉడకపెట్టి అట్లా ఉంచిన వాటరు 2 డేస్ అట్లా ఒక్కొక్కసారి నిల్వ ఉంచి యూస్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అప్పుడే కూడా యూస్ చేసేస్తాను. మార్నింగ్ చేసి ఉండేది ఈవినింగ్కి అట్లా యూస్ చేసుకుంటాను. చెట్టుని బట్టి పెద్ద చెట్ట చిన్న చెట్ట మొక్కన అలా చూసుకునేసి దాన్ని బట్టి నేను ఇస్తానండి ఈ వాటర్ అనేది. ఒక్కొక్కసారి 2 మొక్కలకు వస్తుంది, ఒక్కొక్కసారి 4 మొక్కలకు వస్తుంది అలాగా. ఇది వచ్చి జామ చెట్టు అండి, కుండీలో పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా కనకాంబరం మొక్కను బట్టి కొంచెం కొంచెంగా ఇవ్వాలండి. మనము 2 డేస్కి వన్స్ అలా ఇచ్చినా కూడా సరిపోతుంది. అంటే అన్ని మొక్కలకి రావాలి కదండి. అందుకనేసి నేను డైలీ వచ్చిండేటిది 2-3 మొక్కలకి, తర్వాత 2-3 మొక్కలకి అలా ఇస్తూ ఉంటాను. మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాటికి గ్యాప్ అనేది వస్తుంది కదా, ఆ విధంగా చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది మిద్దె తోట పైన పండే పండ్లు చెట్ల గురించి వాటి గురించి వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. అవి డీటెయిల్గా కంపల్సరీగా చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.